నిన్నటి దినం తెల్లవారుజామున సుమారు 3-3:15 గంటలకు మన తిరుమల డౌన్ ఘాట్ రోడ్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, ఆ 7th మైల్ అక్కడ ఆ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్ళాడు. దాని మీద కేసు కట్టడం జరిగింది. దీంట్లో మనకున్నటువంటి సాంకేతికమైనటువంటి ఆధారాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని గోవిందమాలకు సంబంధించినటువంటి ఒకటి ఇది కండువా వేసుకొని స్వామివారి దగ్గర నుంచి ఆ చిన్న తీసుకొని వెళ్ళిపోతాడు అనేటువంటిది మనకు వీడియో క్లిప్పింగ్స్లో కనిపించినటువంటిది. మీకు కూడా తెలుసు ఆ విషయం, మీరు కూడా ప్లే చేశారు. సో దానికి సంబంధించి సాంకేతికంగా ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, బ్యాక్ టు బ్యాక్, ఫ్రంట్ టు ఫ్రంట్ అలా చూసుకుంటూ వెళితే మనకు ఈ కేసులో ముద్దాయి పొన్నూరు జశ్వంత్ కుమార్ అని మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇతను టీ నగరపాలెం, భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈ కేసు జరిగినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వం మన తిరుపతి జిల్లా ఎస్పీ గారిని, సుబ్బరాయుడు సార్ని, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి సివిఎస్ఓ మురళీకృష్ణ సార్ని ఇద్దరికీ తగినటువంటి ఆదేశాలు ఇస్తూ ఈ కేసును వీలైనంత త్వరగా డిటెక్ట్ చేయాలని ఆదేశాలు రావడం జరిగింది. సో ఆ ఆదేశాల మీద ఇమీడియట్గా దాదాపు 15 బృందాలను, ప్రత్యేకమైనటువంటి బృందాలను అరేంజ్ చేసి, సో సాంకేతికంగా మనం ఎక్కడెక్కడ అయితే ఆధారాలు సేకరించగలుగుతామో అక్కడక్కడ సాంకేతికమైనటువంటి ఆధారాలను సేకరించి టీటీడీ విజిలెన్స్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ, టీటీడీ మన వీళ్ళు కూడా విజిఓస్ ఉన్నారు, విజిఓసు, విజిలెన్స్ బృందాలు, అదేవిధంగా ఏవిఎస్ఓ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ అనేటువంటి అన్నీ కూడా సేకరించిన తర్వాత ఇతను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాడుగా తెలిసింది. సో ఇమ్మీడియట్గా ఒకవేళ వెళితే విశాఖపట్నం వెళుతాడనే ఒక కారణంతో అని ఒక సందేహంతో మేము మాకు సంబంధించిన టీమ్స్ని అంతా డిస్పాచ్ చేస్తూ, అదేవిధంగా రైల్వే పోలీస్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ సమయంలో ఒక ట్రైన్ పోతూ ఉంటే ఆ ట్రైన్లో మా ప్రత్యేకమైన బృందాలను ఎక్కించి గాలిస్తే అతను దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తే ఏంటంటే, అతను బీటెక్ డిగ్రీ చదువుకున్నాడు, నిరుద్యోగి. తల్లిదండ్రులు గత 3-4 సంవత్సరాలుగా అతను చాలా మానసిక వేదనతో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు అతను. అయితే ఈ తల్లిదండ్రులతో ఎప్పుడు గొడవ పడ్డము, ఇలా మాట మీద నిలకడ లేకుండా ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇతను ఆధ్యాత్మికతలో కూడా చేరిపోయాడు. విజయనగరం జిల్లాలోని ఒక గొర్రెల మండలంలో ఉన్నటువంటి ఒక పీఠం వారితో ఆధ్యాత్మికతతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అయితే ఇతను ఈ నెల 5వ తేదీ కొంతమంది వాళ్ళతో కలిసి తిరుమలకు నడకదారిలో వచ్చాడు. వచ్చినప్పుడు వెళుతూ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నాడు. అప్పుడు చూశాడు ఈ విగ్రహాన్ని. ఎంత ముచ్చట ఉంది, కాబట్టి దీన్ని మనం తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందో, ఇంకెక్కడో పెట్టుకుంటే పూజ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అతనికి దాని మీద అప్పుడు ఆశ కలిగింది. అంటే మంచి ఉద్దేశమో చెడ్డ ఉద్దేశమో సబ్సిక్వెంట్గా విచారిస్తాం. సో దానివల్ల ఏమైపోయింది, ఆ రోజు వెళ్ళిపోయాడు, అయిపోయింది. నిన్న 20వ తేదీ అతను దర్శనానికి రావడం జరిగింది. దర్శనం చేసుకున్న వెంటనే 21వ తేదీ 21 కదా, 22 నిన్న 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మామూలుగా జిఎన్సీ టోల్గేట్కు వెహికల్స్ వదులుతారు కిందికి. అప్పుడు ఒక జీప్ ఎక్కి, ఆ జీప్లో ఎక్కిన తర్వాత జీప్ అతనితో చెప్తాడు, అయ్యా నేను ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని రావాలా, ఒక్క నిమిషం ఆపండి అని. సో అక్కడ ఒక నిమిషం ఆపిన వెంటనే ఇతను పరుగున వస్తాడు, దండం పెట్టుకుంటాడు, ఆ విగ్రహం తీసుకుంటాడు, షాల్లో కప్పుకుంటాడు, నేరుగా మళ్ళీ బండి ఎక్కుతాడు. సో తర్వాత అక్కడ నుంచి యథావిధిగా అతను వెళ్ళిపోతాడు, కింద దిగుతాడు. అక్కడ నుంచి అతను విశాఖపట్నంకు వెళ్ళే ట్రైన్లో వెళ్ళిపోతాడు. దీనికి సంబంధించి ఆ జీప్ యొక్క
డ్రైవర్ని జీప్ యొక్క నంబర్ని కూడా గుర్తించడం జరిగింది. జీప్ అతన్ని కూడా విచారించడం జరిగింది. విచారిస్తే ఇతనే సార్ పోయింది, నన్ను ముందే అక్కడ జేఎన్సీలోనే చెప్పాడు, నన్ను ఒక నిమిషం అక్కడ ఆపండి అని చెప్పాడు, కాబట్టి ఆపింది వాస్తవమే సార్, ఇతనే సార్ అని అన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీళ్ళందరి సహకారంతో, సివిఎస్ఓ గారి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విజిఓలు సురేంద్ర మరియు గిరిధర్ వాళ్ళు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ టీమ్స్ కూడా మాతో మమేకమైపోయినాయి. వీళ్ళందరం కలిసి కొద్ది గంటల్లోనే ఇమ్మీడియట్గా ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతనికి కారణాలు, దీని వెనక ఇంకేమైనా ఉందా, ఏదైనా ఆధారాలు ఇంకేమైనా వేరే వాళ్ళు ఎవరిదో దీని మీద కుట్ర దాగి ఉందా అనేటువంటిది తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ముందు రిమాండ్ పంపుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని అతన్ని విచారిస్తాం. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా, లేదు ఇతను ఒకడే ఉన్నాడా, నిజంగా మానసిక వేదంతో బాధపడుతున్నాడా అనేటువంటిది తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది. కాబట్టి దీనిలో తిరుమల పోలీస్ బృందం అడిషనల్ ఎస్పీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మిగతా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా డిఫరెంట్ బృందాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో దీన్ని ఛేదించడం జరిగింది. కాబట్టి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాం. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను, ప్రస్తుతానికి అతను డిగ్రీ అంటే బీటెక్ చదువుకొని ఉద్యోగం రాని దాంట్లో మానసిక వేదంతో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు, అది గ్యారంటీ. ఇంకా వేరే నేరాల్లో ఉన్నాడా లేదని 24 గంటలు సరిపోలే, నెక్స్ట్ కస్టడీకి తీసుకొని విచారిస్తాం. థ్యాంక్ యూ. ఏమండి తెలియదండి, అది ఇప్పుడు 24 గంటల్లో మొత్తం సమాచారం నేను చెప్పలేను కదా. కాబట్టి మాకు కస్టడీకి తీసుకున్నాక అన్నీ విచారిస్తాం, ఏదైనా కోణం ఉందా, ఏమైనా సంగతి ఉందా అని కూడా విచారిస్తాం. థ్యాంక్ యూ. श्री भगवतो महापुरुषस्य महाविष्णोराज्ञयाथो ग्रीष्मऋतौ षडकमासे ग्रीष्मे ओम धारा सप्तमासेषु भरतचरित्रमणिपूर्णमावायहमि देवरणमावायहमि दादायां वायुनापतिः इदं विष्णुर्विक्रमे प्रेतानन्दे विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः
ఓం నమో వెంకటేశాయ. మీ అందరికి తెలుసు, నిన్న మార్నింగ్ ఒక భక్తుడు ఇక్కడ మన 7వ మైల్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. బట్ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వటం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం జల సంప్రోక్షణ చేసి ఈరోజు 8:30-9 గంటల మధ్య అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మన ఆగమ అడ్వైజర్ ఆయన రిలీజియస్ దీన్ని అన్నీ కూడా చూసి టైం చూసి వాళ్ళు మంత్రోచ్చారణలతోటి మళ్ళీ విగ్రహాన్ని అక్కడే పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకున్న టెక్నాలజీ ద్వారా ట్రేస్ చేసి వితిన్ నో టైంలో చాలా పగడ్బందీగా ఎఫెక్టివ్గా వాళ్ళని ట్రేస్ చేసి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలానే మనం భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. గ్రిల్ ఏర్పాటు చేయటం, అలానే మనకి ఘాట్ రోడ్లో, డౌన్ ఘాట్ రోడ్లో కానీ అప్ ఘాట్ రోడ్లో కానీ ఇటువంటి చాలా చోట్ల భక్తులు చాలా చోట్ల పెట్టి చాలా ఇయర్స్గా ఉండి మొక్కుకుంటా కూర్చొని అక్కడ చాలా చోట్ల అటువంటి విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గ్రిల్ ఏర్పాటు చేయటం, ఇప్పటికే ఉన్న కెమెరాలను ఇంకొద్దిగా ఎఫెక్టివ్ కెమెరాలను వాడటం, పూర్తి స్థాయిలో విజిలెన్స్ కంటిన్యూస్గా మానిటర్ చేయటం జరుగుతుంది. అలానే భక్తులకు కూడా విజ్ఞప్తి, అందరికి కూడా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పూజలు చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి భక్తులు కూడా గౌరవించాలి ఇక్కడున్న సిస్టమ్స్ కానీ ఇక్కడున్న వాటిని కూడా వచ్చేవాళ్ళు కానీ. అలాగనే తోటి భక్తులు కూడా ఏమన్నా అటువంటివి ఉంటే మనకున్న టోల్ ఫ్రీ నంబర్కి చెప్తే అది ఈజీగా మనకి ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానితో ఇప్పుడున్న మనకున్న సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా కూడా ఆబ్వియస్గా ఎవ్రీ యాక్టివిటీ కూడా మనకి క్యాప్చర్ అవుతుంది. ఎటువంటిది జరిగినా కానీ ఇమ్మీడియట్గా ట్రేస్ చేసే మొత్తం మెకానిజం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని ఈజీగా ట్రేస్ చేయగలం, మళ్ళీ కూడా రిట్రీవ్ చేయగలమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ కూడా నమో వెంకటేశ్వర.